మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ రంగంని ప్రైవేటీకరణ ఆపాలి, మున్సిపల్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలి, పారిశుద్ధ్యం, వాహనాలు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్ల నిర్వహణ, పార్కులు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి అప్పగించే చర్యలు ఆపాలి. జీవో నెంబర్ 975/673లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు వాళ్ళందరూ ర్యాలీగా రూరల్ కార్యాలయానికి విచ్చేసి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అర్జీ సమర్పించుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ కు ఫోన్ చేసి సంభాషించి సానుకూలంగా సిఐటియు కార్మికులకు మనోధైర్యాన్నిచ్చి పంపించారు. అనంతరం సిఐటియు నాయకులు పెంచల నరసయ్య మీడియాతో మాట్లాడారు. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరు చేయనటువంటి పనిని ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇదే పనులు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతాయనేటువంటి ఆశతో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఒక్కొక్క ఎదురు వస్తూ ఉంటే ఈరోజు 970 జీవో కొత్తగా తీసుకొని వచ్చి 673 ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం మున్సిపల్ రంగంలో ఏదైతే 14 కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా దీని వలన గతంలో కూడా 279 జీవో తేవడం వలన కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం పారిశుద్ధ్య పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొన్న కూడా హైకోర్టు తీర్పిచ్చింది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులు వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయస్థానం పిలిపించింది. దీన్ని అమలు చేయటంలా 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది, దాన్ని అమలు చేయటంలా ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి మాత్రం వేగంగా చర్యలు ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇప్పటికే, ఎందుకంటే గతంలో కూడా చూసాం, 60 సంవత్సరాలు నిండైనటువంటి కారణంతో ₹1 కూడా ఇవ్వకుండా ఇళ్ళకు పంపించారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి అందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ముందు వేతనానికి ఇవ్వండి, ఈ సమస్యను సమీకరణ చేస్తాం కదా. సంవత్సరాలు దీన్నే నమ్ముకుంటున్నాం సార్. మున్సిపాలిటీలో పర్మిట్ చేయమని చెప్పండి సార్. వయసు కూడా అయిపోయింది సార్. ఈ తరపు నుంచి మీకు కృషి చేయండి. వాళ్ళ చేతిలో వెంటనే ఫోన్ చేసి మీరే సార్.